ఈ చేపలు పడడానికి మనకు ముఖ్య కారణం ఎవరంటే పెద్దదే మామ. హలో మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ సోలో ఫిషింగ్ వ్లాగ్స్. మామ ఈరోజు మనం కొరమటలు పడదామని ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చినాం ఫిషింగ్కి. మనం పట్టే లొకేషన్ వచ్చేసి ఇది, మనం ఎప్పుడు వచ్చే ప్లేస్ ఇది వచ్చేసి చూడొచ్చు ప్లేస్. వెదర్ మాత్రం ఘోరంగా ఉంది, నైట్ ఫుల్ వర్షం పడ్డది. చూద్దాం పడ్డాయి పడవా చేపలు. ఇప్పుడు కూడా మధ్యలో అప్పుడు చినుకు వాన అయితే పడుతుంది. మనకు అసలు చేపలు పడతాయా పడవా చూద్దాం. యాక్చువల్గా నిన్న కూడా ఫిషింగ్కి వెళ్ళా, ఇక్కడ రిజర్వాయర్కి వెళ్ళా ఫిషింగ్కి. జస్ట్ ఒక చేప పడ్డది, మా దారుణం. ఒక చేప పడ్డది, చేపలు పడతలే, అసలు అటాక్ చేయట్లే, మస్తు తిరిగిన. అసలు ఇంకా వర్క్ కాదని చెప్పి ఇంటికి వచ్చేసిన, అది పని చేయదని చెప్పట్టు. ఇప్పుడు ఇవాళ కూడా ఫిషింగ్కి వచ్చిన. చూద్దాం పడతాయా పడవా. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, హైప్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళకు తెలుస్తుంది. హైప్ ఆప్షన్ ఉంటే కింద హైప్ ఆప్షన్ కంపల్సరీగా చూసిన ప్రతి ఒక్కరు హైప్ ఆప్షన్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. హైప్ ఆప్షన్ చేస్తే మన ఛానల్ అనేది ఇంకా పుష్ అవుతుంది. చాని అమ్మ, పడ్డది అమ్మ. వస్తుందా రాదమ్మా ఇది. ఒడ్డుకి వెళ్దాం, మంచిగా మిగింది ఫస్ట్ బోని. యాహూ, సక్సెస్ అయిందా. జస్ట్ మిస్, ఆపరేషన్ చేయించుకోకుండా తప్పించుకున్నది. ఒక మినీ ఆపరేషన్ అయ్యింది, పెద్ద ఆపరేషన్ కాలే కానీ చిన్న ఆపరేషన్ అయితే అయ్యింది. ఇప్పుడు మింగేది. ఫస్ట్ అటాక్ చేసినప్పుడు మింగలే. జస్ట్ కొనుక దిగింది. ఓహో, అదే కానీ గ్రిప్పర్ పట్టుకుంటలేదు ఛాన్స్ అవుతాం. డబ్బున సంచులు వేస్తే ఇప్పుడు ఎంత ఎగిరినా ఏం కాదు. జస్ట్ ఒక్కటి దిగింది, ఏదో ఒకటి దిగింది అంతే.
అరే బాప్రే, మన కప్ప చెట్టు ఎక్కిందిరే. మింగిందే, మింగింది. పెద్దదే మామ, చెప్పినామా పెద్దదే మామ అని. అక్కడ నుండి మేము వస్తాను నీతో, నువ్వేం రాక. ఇంకోటి ఉంది మాడ, ఇది చిక్కారండి, ఇట్లా ఉండాలి. నల్లగా నిగనిగలాడుతుంది. రుకో 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 రే, దీనికి మొత్తం దుట్టింది పో. ఇప్పుడు ఎవరు ఎంత కొడతావు? మూడు పడ్డాయి, మంచిగా ఉండవు. ఇది పెద్దది. కెరావే ఇది హైలైట్. కింగ్ ఇది, మధ్యలో కింగ్. సైడ్ కదా 2 kgs పక్కా ఉంటాయి. ఈ చేపలు పడడానికి మనకు ముఖ్య కారణం ఎవరంటే జెమినై మామ. థ్యాంక్స్ ఫర్ జెమినై. మనం వెదర్ని చూపించి దానిలో కెమెరా ఆప్షన్ ఉంటుంది కదా, దానివల్ల అడిగితే ఈ కప్ప వాడు బాగుంటుందని చెప్పింది. థ్యాంక్ యూ జెమినై. లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి, ఏది పడితే అది చేసేయండి. మన దాంట్లో మెంబర్షిప్ ఇట్లా వల్ల ఉండే సూపర్ చాట్ వల్ల చేయొచ్చు. కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. కింద కొన్ని ఫ్రాగ్స్ లింక్స్ అయితే పెడతా, అవి తీసుకోవడానికి ట్రై చేయండి. ట్యాగ్ చేస్తా కొన్ని ఫ్రాగ్స్, ఒక ఎక్విప్మెంట్లు వల్ల ట్యాగ్ చేస్తా. కొత్త వాళ్ళు బిగినర్స్కి మంచి ఫ్రాగ్స్ అనేది సజెషన్ చేసి నేను మంచి పెడతా. మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. సెటప్ వచ్చేసి మీకు చూపించలేదు అనుకుంటాను అయితే. ఇది మన సెటప్. మనం ఎక్కటే రాడు, మన దగ్గర 2 రాళ్ళు ఉన్నాయి, ఎక్కువ మనం ఇదే రాడు వాడతాం. మనకు చేతిలో కంఫర్ట్ ఉంటుంది రాళ్ళు. ఇది వచ్చేసి ఫిషాలిక్ డెడ్లీ అండ్ బైట్ కాస్టింగ్ రాడ్. ఫిషాలిక్ రాడ్ ఇది, డెడ్లీ అండ్ రాడ్ 6.6 feet. ఇది చాలామంది 7 feet వాడతారు. నాకు ఇది చాలా కంఫర్ట్ అనిపిస్తుంది చేతిలో, ఎందుకంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. ఎక్కడన్నా ఇప్పుడు కంపల్సరీ లెవెల్ ఉన్నా కానీ దాని ప్లేస్లో కూడా వేయచ్చు. యాక్చువల్గా 5 feet తీసుకుందాం కూడా, కానీ 5 feet అయితే దొరకలే. మన తెలుగు స్టేట్స్లో అడిగి చూస్తే లేవు, అవి ఎవరు తీసుకోరు పెద్ద అంటారు. అది తెప్పిస్తా, 5 feet కూడా తెప్పించుకుంటా. రీల్ వచ్చేసి ఇది కూడా ఫిషాలిక్ డెడ్లీ అండ్ రీల్.